సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండం సుందరీకరణకు మరో ముందడుగు. ఐలాండ్ నిర్మాణానికి స్థలం పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా కష్టాల్లో నష్టాల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సింగరేణి సంస్థ నేడు మేడిపంటలో ఉందని, సింగరేణి పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా కష్టాల్లో నష్టాల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన చెందారు. తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణి సంస్థ కేటాయింపజేసి సింగరేణి భరోసా యాత్ర పేరిట కార్మికులను కలవడానికి మంగళవారం RG1 OC5 కు వచ్చిన సందర్భంగా OC5 పై ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ తెలంగాణకు వన్నె తెచ్చేదిగా ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టబడిందని అన్నారు. ఇప్పుడు సింగరేణి సంస్థ కార్మికుల జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పట్టిన గుండె నరేంద్ర మోడీ గారి తిరుపతి అన్న ఓకే సార్. आपका निरीक्षण के लिए हाजिर है. सर सर भैया
అవునండి. ఓకే. చాలా నష్టాల్లో ఉంది. తాజా ఉదాహరణ మనం చూశారు కదా, ఎండకు 7 వేశారు. ఎంత కష్టం ఉందో సింగరేణి అర్థమవుతున్నారు. పూర్తి కష్టం, పూర్తి టెంటే నీడలో కూర్చోవాలంటే మరి పైసలు లేక సింగరేణిలో ఒక కేంద్ర మంత్రి వస్తే 7 వేసింది. ఏ రకంగా ఉందో తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కార్మికులు ఎండలు కూర్చున్నారు, చెట్ల కింద అక్కడికి దూరం కూర్చున్నారు. మరి ఈ రకంగా సింగరేణి పనితీరుకు ఏ రకంగా అర్థం పడుతుందో మనం చూడవచ్చు. ఈరోజు అనేక రకాలుగా ఇంతకుముందు చెప్పారు, 1,10,000-11,000 మంది ఉండేవాళ్ళు. ఈరోజు 40,000కు 35,000కు పడిపోయింది. ఎందుకు కారణం అడుగుతా ఉన్నాను. ఈరోజు సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాం, బొగ్గు క్వాలిటీ పడిపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులు అప్పు తీసుకొని నెలకు జీతాలు ఇస్తున్న పరిస్థితి, ఓటాకు తీసుకొని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేడిపండు అనుకోవద్దు, మేడిపండు ఓపెన్ చేస్తే కార్మికులు సింగరేణి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 10-15 సంవత్సరాలు మనం వెనుకపోయాము. మనకు తెలుసు, కార్మికులు గుర్తుపెట్టుకోవాలా. 2013 చివరిలో 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బొగ్గు బ్లాకులను ఇష్టారాజ్యంగా మరి డబ్బులకు అమ్ముకున్నది, అలాట్మెంట్ చేసింది. తెల్ల కాగితాల మీద వెనక ముందు ఏం చూడకుండా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కార్డు కానీ సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ సమగ్రంగా మరి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం జరిగింది. అనేక మంది మంత్రులు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి 118 కోల్ బ్లాకులను సుప్రీంకోర్టు రద్దు చేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నామినేషన్ బేసిస్ లో అది ప్రభుత్వ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏ ఒక్కటి కూడా మీరు నామినేషన్ బేసిస్ లో ఇవ్వద్దు, ఓపెన్ యాక్షన్ లో ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది కోల్ ఇండియా కావచ్చు, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కావచ్చు, మహానది కోల్ఫీల్డ్ కావచ్చు, భారత్ కోల్ఫీల్డ్ కావచ్చు, ఈ రకంగా భారత ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి 15 కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఒక్క బ్లాక్ కూడా అలాట్మెంట్ చేయలేదు. కానీ క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్స్ కింద విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన సింగరేణి మనము 2 పనులు చేస్తాం. ఒకటి బొగ్గు ఉత్పత్తి చేస్తాము, 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి మన సింగరేణికి ఒరిస్సాలో మంచి కోల్ ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్లో 2015లో ఇవ్వడం జరిగింది. 2015లో ఇస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కోల్ బ్లాక్ విషయంలో పట్టించుకోలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ఆయన దానికి అనుమతి ఇవ్వలేదు. మీరెట్లొస్తారు మా రాష్ట్రానికి అని మొండిపెట్టి అనుమతులు ఇవ్వకుండా, మరి అక్కడ కనెక్టివిటీ లేకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఆయన అడ్డుకున్నాడు. మన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోరు.
ఒరిస్సాకి వెళ్ళాడు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాడు. కానీ మన నైని కోల్ బ్లాక్ విషయం మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏంటి? నేను ఈరోజు జాతీయ పార్టీ పెడుతున్నా, టిఆర్ఎస్ పార్టీ తీసేసి బీఆర్ఎస్ పెట్టా, నేను దేశానికి ప్రధానమంత్రి అవుతాను, నీకు ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తా, నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఈ విషయం మాట్లాడడానికి కేసీఆర్కి టైం దొరికింది. కేసీఆర్ వెళ్ళాడు. కానీ నైని కోల్ బ్లాక్ విషయంలో మాట్లాడి కష్టాల్లో ఉన్నటువంటి నా సింగరేణికి సంబంధించి మోడీ గారు ఇచ్చినటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీలకు సంబంధించినటువంటి అనుమతులు తేలేదు. కానీ ఈరోజు నేను ధైర్యంగా సంతోషంగా చెప్తా ఉన్నాను, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు. సింగరేణి కార్మికుల యొక్క ఉసురు వేసుకొని నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఒరిస్సాలో. వచ్చిన తర్వాత మా ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని కలిసి, సార్ మా కోల్ బ్లాక్ ఒరిస్సాలో 2015 నుంచి మైనింగ్ చేయకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంది, కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కాబట్టి మన ముఖ్యమంత్రి వచ్చారు, కాబట్టి మీరు అక్కడ ముఖ్యమంత్రికి చెప్పి నైని కోల్ బ్లాక్ పర్మిషన్స్ ఇప్పించాలని అడిగాను. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా, ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది, మీరు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలంటే ఒరిస్సా ముఖ్యమంత్రి రోజు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఈ యొక్క ఒరిస్సా పవర్ జనరేషన్ కోసం క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్ కింద దాని క్లియరెన్సెస్ ఇస్తే ఇక్కడ కొత్త తతంగం. దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముగ్గురు దోపిడీ చేశారు సింగరేణిని. హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీలు పడి ఈ సింగరేణి ఏ రకంగా దోచుకున్నారో మీకు అందరికీ తెలుసు. కాంట్రాక్ట్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద కను సైగలతో కేసీఆర్ కుటుంబము సింగరేణి ఏ రకంగా మరి గోసపెట్టిందో మనకు తెలుసు. ఈరోజు కేసీఆర్ కారణంగానే కొత్త బ్లాకులు మనకు రాలే, కేసీఆర్ కారణంగానే ఉత్పత్తి పడిపోయింది, కేసీఆర్ కారణంగానే మనకు రావాల్సినటువంటి డబ్బులు రావాలని ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్స్ ఇస్తే చాలా బాధతో చెప్తా ఉన్నాను, సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రి ఒక దిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎమిడిగా పూర్తి కాల. ఈ లోపల టెంపరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తానంటే నైని కోల్ బ్లాక్ చాలా నాణ్యమైనటువంటి కోల్ బ్లాక్. ఇంత గుంతలు జరగాల్సిన అవసరం లేదు. మన రామగుండం లాగా మీదనే కోల్ వెళ్తుంది. ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజమార్గమే రాజమార్గంగా ఈ నెల 18న నిర్వహించే చెక్ బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులంతా సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని గోదావరికని అదనపు జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాలరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గోదావరికన్లోని చెక్ బౌన్స్ కేసుల్ని 2వ అదనపు న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ఇందులో 692 కేసులు పెండింగ్ లో ఉండగా 47 కేసుల నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రానున్న నవంబర్ 21న నిర్వహించే బ్యాంక్ చిట్ ఫండ్ కేసులకు ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మనము రాజమార్గమే రాజమార్గం అనే సూత్రం ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి మనం లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాము. అది పరిపాటి, అది వివిధ కాంపౌండబుల్ కేసెస్కి సంబంధించి మనం ఎప్పుడు సాల్సవారి ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నిర్వహించుకుంటూ ఉంటాము. అయితే ఈసారి మనము ప్రత్యేకంగా ఎన్ఐఎక్ట్ కేసెస్కి సంబంధించి ఈ నెల 18 తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాము. అయితే మనకి గోదావరికన్లో మొత్తంగా సెకండ్ ఏడియం కోర్టు, డెసిగ్నేటెడ్ కోర్టు ఎన్ఐఎక్ట్ కేసెస్కి
సంబంధించి ఆ కోర్టులో మనకి 692 యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు 692 ఇన్యాక్ట్ కేసెస్ మొత్తంగా పెండింగ్ ఉన్నాయండి. అందులో NBWs 122 ఉన్నాయి. మనం స్పెషల్గా 2 లక్షలు అంతకన్నా తక్కువ అమౌంట్ ఉన్న చెక్ బౌన్స్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో అవి మొత్తంగా 196 పెండింగ్లో ఉన్నాయి గోదావరిఖండ్లో. వాటిల్లో NBWs 47 వరకు పెండింగ్ ఉన్నాయి. సో ఎవరెవరికైతే NBWs పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కోర్టుకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్న భయం అవసరం లేకుండా వాళ్ళు ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో సెటిల్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు కోర్టుకు వచ్చి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే 2 లక్షలు అంతకన్నా తక్కువ ఉన్న అమౌంట్స్ మీరు ఒకేసారి కూడా కట్టక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్ బేసిస్గా మీరు కట్టుకోవచ్చు. ఇది కంప్లైనెంట్కి అండ్ అక్యూజ్డ్కి కూడా ఇద్దరికి వచ్చిన సదవకాశం. మనకి మనీ వేస్ట్, టైం వేస్ట్ చేసుకోకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అక్యూజ్డ్కి కూడా నన్ను అరెస్ట్ చేస్తారు అన్న భయం అవసరం లేకుండా ఇద్దరు కూడా ఒక దగ్గరకు వచ్చి రాజీ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి అడ్వకేట్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు ఒకేసారి మేము లోక్ అదాలత్ అవార్డు తీసేసుకుంటున్నాము, తర్వాత డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళీ EP వేసుకోవాల్సిన ప్రాబ్లం వస్తుందని నిన్న వారు చెప్పడం జరిగింది, నిన్న కండక్ట్ చేసిన లోక్ అదాలత్ మీటింగ్లో. అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీరు ఒకేసారి మీరు అదే రోజు లోక్ అదాలత్ అవార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మొత్తం అమౌంట్ మీకు ముడుతుందో, ఎంతైతే మాట్లాడుకుంటారో అంత అమౌంట్ మీరు వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు. ఆ అమౌంట్ అంతా ముట్టిన తర్వాతనే మీరు మళ్ళీ నవంబర్ 21న మళ్ళీ స్పెషల్ లోక్ అదాలత్ పెట్టడం జరుగుతుంది ఈ నెట్కి సంబంధించి. ఆ రోజు మీరు లోక్ అదాలత్ అవార్డుని పొందవచ్చు. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీరు సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ జూలై 18th నుంచి నవంబర్ 21 నాడు మీరు లోక్ అదాలత్ అవార్డుని పొందవచ్చండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అడ్వకేట్స్ అండ్ పార్టీస్ కూడా ముందుకు రావాలి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి బ్యాంక్ కేసెస్, చిట్ ఫండ్ కేసెస్కి సంబంధించిన చెక్ బౌన్స్ కేసెస్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మేము ఇంట్రెస్ట్ వేవ్ చేయడం కానీ లేదంటే ఇవ్వాల్సిన మొత్తంలో మీకు తగ్గించి కన్సెషన్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తామండి మా DLSA తరఫు నుంచి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని వైడ్ పబ్లిసిటీ చేయాలని, ఇప్పుడు వచ్చే స్పెషల్ లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ITA సమీపంలో కొనసాగుతున్న అటవీ రెవెన్యూకు సంబంధించిన సర్వేను పరిశీలించారు. అనంతరం ZPHSల నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనుల్ని తనిఖీ చేసి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో DE పంచాయతీరాజ్ నాయుడు, AE పంచాయతీరాజ్ రాజకుమార్, పెద్దపల్లి అటవీ పరిధి అధికారి T సతీష్ కుమార్, బీట్ ఆఫీసర్ ప్రదీప్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం RG1 పరిధిలోని OCP 5 వద్ద రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. రామగుండం నియోజకవర్గాన్ని మరింత అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు MS రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండంలోని పవర్ హౌస్ సర్కిల్ వద్ద ప్రతిపాదిత ఐలాండ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐలాండ్ను ఆధునిక నమూనాలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లపల్లి సతీష్ కుమార్ ను కాంట్రాక్టర్ బిల్లు ప్రాసెస్ చేసి TUIFDCకి పంపేందుకు 2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ACB అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి లంచం నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి సోదాల్లో 32.31 లక్షల లెక్కల్లో చూపిన నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా కేసు దర్యాప్తులో ఉంది. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాధవి అనే యువతి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పోలీసులు వెంకటేష్ పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన.
గోదావరికని పైంక్లన్ ఏరియాలో I-20 కార్ ఫ్యాషన్ ప్రో బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు. గంగానగర్ కు చెందిన అశోక్ మనోహర్లను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఆయన కాలు ఇరిగినాయి పాపం, ఆయన కాలు ఇరిగినాయి రెండు. హైదరాబాద్ మాజీ న్యాయమూర్తి జడస్ శ్రవణ్ కుమార్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా ఖండించారు. కోర్టులో వాదించే అర్హత ఆయనకు లేదంటూ, లాయర్ కాదంటూ కొందరు చేస్తున్న ప్రచారం అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు. చట్టపరమైన అంశాలపై అవగాహన లేకుండా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయడం సమాజానికి హానికరమని పేర్కొన్నారు. జడస్ శ్రవణ్ కుమార్ కు కోర్టులో వాదించే చట్టబద్దమైన హక్కు, అర్హత ఉన్నాయని మరోసారి స్పష్టం చేసిన డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ నిరాధార ఆరోపణ కొనసాగిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వెయిటింగ్ హాల్ కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సుమారు 2 గంటల పాటు కార్యాలయంలో కుర్చీలు వేసుకుని బైఠాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. కాగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. 1978లో గోదావరికనిలో పోలీసు కాల్పులో మృతి చెందిన సింగరేణి కార్మికుడు అమరుడు పుట్ట నారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని మంగళవారం గోదావరికని OC5కి బీజేపీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన సందర్భంగా మృతుని సోదరుడు పుట్ట రాజన్న మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేసి ఆ కుటుంబంలో ఒకరి ఉద్యోగ నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరారు. మరియు ముస్తల కమాండ్ బోర్డు పక్కన పుట్ట నారాయణ విగ్రహం పెట్టుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని ఆనాటి కలెక్టర్ RDO ఆదేశాలు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం రేపు మాపు అంటూ కాలమిల్ల తీయడంతో అక్కడ విగ్రహ ఏర్పాటు కోసం దిమ్మి నిర్మించడంతో మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు సింగరేణి అధికారులు కలిసి దిమ్మను కూల్చేశారు. అదే ప్రాంతంలో శ్రీపాదరావు విగ్రహాన్ని ఇటీవల నెలకొల్పారు. అక్కడ అతని తప్ప వేరెవరిది ఉండకూడదని సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మృతిని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని, దీనిపై న్యాయం చేయాలని మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అట్లాగే సింగరేణి పెన్షన్స్ అసోసియేషన్ సింగరేణి పెన్నం మారు పేర్ల స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అట్లాగే పెద్దపల్లి జిల్లా హోంగార్డ్స్ వారు వచ్చి మెమోరాండం ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అయిపోయిన వాళ్ళందరూ కూడా కొంచెం పక్కన జరిగి మిగతా వారికి సమానం ఇవ్వాలన్నా, మంత్రి గారికి విరమించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సమానం ఇవ్వాలి. దయచేసి మీరు ఇచ్చిన వెంటనే కొంచెం ఇచ్చేసిన గౌరవ కేంద్రరావు గారికి, ఇచ్చేసిన పార్లమెంట్ సభ్యులకు, PMS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసిన ఈ రోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ మెయిన్ చౌరస్తా గోదావరికని పార్టీ కార్యాలయం వద్ద మహాధర్నా కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా 15/7/2026 హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చింది. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, జి లక్ష్మారెడ్డి, ఎన్ నర్సయ్య, ఎండి యాకూబ్, రాజమౌళి, మల్లేష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లోపల ఈ నెల 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాను నిర్వహిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
హామీల ప్రకారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తిని కల్పించాలని, అలాగే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. కానీ ఈనాటికి ఆ ఊసే లేదు. కానీ ఇప్పటికీ 60 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ శాఖలలో వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా నింపాల్సిన అవసరం ఉన్నది. అలాగే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పి ఈనాటికి కల్పించని పరిస్థితి ఉన్నది. అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో 20,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పుడు 7,000 పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా నిరుద్యోగ యువతకు ఆశలు చూపించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం నిరాశనే మిగిల్స్తున్నది. జీవితకాలం ఈ యొక్క కాంపిటేటివ్ పరీక్షల కోసం తయారవుతూ ఈ యొక్క తన జీవితాలను వృధా చేసుకుంటున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం మూలంగా. కాబట్టని సిపిఎం పార్టీ ఈ జూలై 15 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ యువతీ యువకులతో మహాధర్నాను నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాధర్నాను విజయవంతం చేయడానికి సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పెద్దపల్లి జిల్లాలోని యువతీ యువకులకు పిలుపునిస్తూ ఉన్నది. తరలి రావాలని, హైదరాబాద్ మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం సుందరీకరణకు మరో ముందడుగు. ఐలాండ్ నిర్మాణానికి స్థలం పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా కష్టాల్లో నష్టాల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.